మనము కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇంట్రడక్షన్ పార్ట్ విన్నాం కదా, ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్దాం. ఒకసారి చూడండి. సో ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2000. అంటే నేను ముందు కొన్ని బేసిక్ క్వశ్చన్స్ చెప్తాను. ఈ బేసిక్స్ ఇది కూడా బేసిక్ లెవెలే. ఆల్రెడీ మనకు సింపుల్ ఇంట్రెస్ట్లో అయితే ఫస్ట్ ఆ ఇంట్రడక్షన్ ఇచ్చి మళ్ళీ బేసిక్ చెప్పాను, అలానే కాంపౌండ్ ఇంట్రెస్ట్లో కూడా ఇంట్రడక్షన్ ఇచ్చి బేసిక్స్ చెప్తాను. దీని తర్వాత మీరు ఎక్కడికి వెళ్ళాలంటే మళ్ళీ రెండింటిని మిక్స్ చేసి ఒక ఫైల్ క్రియేట్ చేస్తాను. అవి అడ్వాన్స్ లెవెల్ అనమాట. వీటిని మిక్స్ చేసి ఆన్సర్ చెప్పడం, రైట్. అందుకని ఈ 2 ఫైల్స్ విన్న తర్వాత మీకు మిస్లీనియస్ వినండి. ఓకే, ఈ 2 కలిపి సింపుల్ ఇంట్రెస్ట్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ కలిపి, రైట్. సో ఎనీవే లెట్స్ స్టార్ట్ విత్ ద వెరీ ఫస్ట్ క్వశ్చన్. సింపుల్గా ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 ఫర్ 2 years at 10% per annum అన్నాడు. ఫైండ్ ద కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ 2000 ఫర్ 2 years at 10% per annum అంట. 10% per annum చొప్పున 2 yearsకి 2000 పైన ఎంత ఇంట్రెస్ట్ వస్తుందని అడుగుతాడు. సింపుల్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. అంటే 2000 పైన నీకు 10% చొప్పున 2 yearsకి రావాలి కదా. అప్పుడు 2 yearsకి రావాలంటే ఎంత మనకి 10% అంటే 10 + 10 × 10/100. ఇది ఒక వే చెప్పుకున్నాం. డైరెక్ట్ 21% వాల్యూ చెప్పాలి. 100% ఎంత ఇచ్చాడు ఇప్పుడు? ప్రిన్సిపల్ అమౌంట్ ఎంత ఇక్కడ? 2000. 2000 కెన్ బి టేకెన్ యాజ్ వాట్? 100%. 100% 2000 అయితే 21% ఎంత? ఇది సింపుల్ క్వశ్చన్. ఇలా అయిపోవచ్చు. ఇది ఒక వే ఉంది. ఇలా కాకుండా ఇంకోలా కూడా ఉందని చెప్పాంగా. ఇంకోలాగంటే ఇలా, ఇప్పుడు ఫస్ట్ ఈ 2000 రేట్ ఫస్ట్ మనకు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 10% కాబట్టి ఈ 10% ఫ్రాక్షన్ ఫామ్లోకి మార్చుకుంటే, సో ఆల్రెడీ మీకు తెలుసు 1/10 కదా. 1/10 అంటే 11 రూపీస్ అమౌంట్, 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అనమాట. అంటే లాజికల్గా 10 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే 1 రూపీ ఇంట్రెస్ట్ అంటే 11 రూపీస్ అమౌంట్ అవుతుంది. అంటే 10 and 10, ఇది 11, ఇది 11 అన్నట్టు. 10 × 10 ఎంత? 10 square. 10 square అంటే 100. ఇదంతా 121. అంటే 100 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ అయితే 121 ఇంట్రెస్ట్ అవుతుంది, అది అమౌంట్ అవుతుంది. వీటి మాత్రం డిఫరెన్స్ ఎంత? 21 రూపీస్. ఆ 21 రూపీస్ ఇది కూడా అంతే కదా, సేమ్. అదే డైరెక్ట్ 10 + 10 + 10 × 10/100 అంటే ఈజీ అవుతుంది. ఇది 2 years కాన్సెప్ట్. 3 yearsకి అయితే ఇంకో స్టెప్ పడుతుంది. ఇక్కడ కూడా ఇంకో స్టెప్ ఎక్స్టెండ్ అవుతుంది. 21 + 10 + 21 10/100 అని చెప్పాను కదా. సో అలా. సో మొత్తం ఏదైతే ఏంటి ఇప్పుడు ఇక్కడ 21% వాల్యూ చెప్పాలి. సో ఆన్సర్ చెప్పండి ఇక్కడ 0 అంటే 20 × 21 అంటే 1 వదిలేయండి. 20 20 is 400. 420 is 420 is nothing but what? Interest value, రైట్. ఇది బేసిక్ క్వశ్చన్. అలానే 3 yearsకి 5% అంటే ఎలా అడగవచ్చు, ఎట్లా అడగవచ్చు. ఇంకో చిన్న క్వశ్చన్ చూడండి. లెంత్ 2 years 4% మనం కాంపౌండ్ ఇంట్రెస్ట్ చూడండి. 2 yearsకి అడిగాడు మళ్ళీ. ఇప్పుడు 5% అడిగా. సమ్ ఆఫ్ 16,000 ఈజ్ లెంట్ ఫర్ 3 years at 5% per annum, ఫైండ్ ద అమౌంట్ అన్నాడు. ఇది చాలా ఇంపార్టెంట్. అంటే 16,000 రూపీస్ పైన 3 yearsకి 5% చొప్పున వచ్చే కాంపౌండ్ ఇంట్రెస్ట్. ఫైండ్ ద అమౌంట్ అన్నాడు. అమౌంట్ అడుగుతున్నాడు. అమౌంట్ అంటే మీనింగ్ ఏంటి ఇక్కడ? సో మీకు అమౌంట్ అని కూడా డైరెక్ట్ అమౌంట్ ఫార్ములా ఉంది. చాలా మెథడ్స్ చెప్పుకున్నాము. సో దాంట్లో నాకు ఈజీగా కనెక్ట్ అయ్యే మెథడ్ ఏందో చూద్దాం ఒకసారి. 5% ఎన్ని ఇయర్స్ కంట? 3 years కదా. ఇప్పుడు 5% 3 years అంటే ఎలా చెప్పుకున్నాం? ఫస్ట్ 16,000 వాడు ప్రిన్సిపల్ ఇచ్చాడు కాబట్టి 3 yearsకి అమౌంట్ అడుగుతున్నాడు డైరెక్ట్ వాడు. సో ఇంట్రెస్ట్ అడగట్లేదు. అయితే మెథడ్ 3కి నేను సాల్వ్ చేసుకుంటూ పోతే, మెథడ్ 3 అంటే 10% 1600. 5% ఏమవుతుందో? 5% వచ్చేసి 800. ఎస్ ఆర్ నో? సో మళ్ళీ ఇది ఫస్ట్ ఇయర్కి 800 కాబట్టి సెకండ్ ఇయర్ కూడా మళ్ళీ 5% ఇంక్రిమెంట్ అవుతుందని చెప్పాను. కానీ ఇంట్రెస్ట్ పైన ఇంక్రిమెంట్ చేయాలని చెప్పాను, అవునా? అప్పుడు 800కి 80, 5% అంటే 40 యాడ్ చేస్తే ఎంత వస్తుందో? 840 వస్తుంది. 840. మళ్ళీ 840కి 5% అంటే 10% ఎంత? 84. 5% ఎంత? 42. ఎస్, 42. ఇది యాడ్ చేయాలి. 840కి 42 యాడ్ చేస్తే 882, రైట్. అంటే 800 ఫస్ట్ ఇయర్కి, 840 సెకండ్ ఇయర్కి, థర్డ్ ఇయర్కి 882. ఇవన్నింటిని యాడ్ చేస్తే వచ్చేది 3 years ఇంట్రెస్ట్, అవునా? అప్పుడు చూద్దాం. 800 + 800 + 800 కామన్ కదా. 800 అంటే 2400. ఈ 2400 ప్లస్ ఇక్కడ 40 ఉంది, ఇక్కడ 82 ఉంది, అంటే 122 ఉంది. సో ఈ 122 యాడ్ చేసుకుంటే అప్పుడు ఆన్సర్ ఎంత? 2522 వస్తుంది. ఈ 2522 అనేది ఓన్లీ కాంపౌండ్ ఇంట్రెస్ట్. బట్ నాకు కావాల్సిన కాంపౌండ్ ఇంట్రెస్ట్ అమౌంట్ అంటే అమౌంట్ అన్నాడు కాబట్టి ఈ 16,000కి ఈ 252 యాడ్ చేస్తే 18,522. దిస్ కెన్ బి ఆర్ అమౌంట్ వాల్యూ. ఇంత స్టోర్ ఉంది. ఇలా చెప్పొచ్చు. లేదంటే డైరెక్ట్ ఎట్లా అమౌంట్ వస్తుంది ఇంకో స్టెప్ కూడా చెప్పాను అంటే అది. అప్పుడు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఎంత ఇచ్చాడు? 5%. దాని మీనింగ్ 5/100 అంటే దట్ ఈస్ నథింగ్ బట్ 1/20. అంటే 20 రూపీస్ ఇన్వెస్ట్మెంట్, 1 రూపీ ఇంట్రెస్ట్. అంటే మీరు ఎలా చెప్పుకోవాలి ఇప్పుడు దీన్ని? ఆ మెథడ్లో వెళ్తే 20 క్యూబ్ వాడిది, రైట్. 20 క్యూబ్ ఇన్వెస్ట్మెంట్ అయ్యింది. అక్కడ 20 + 1 ఎంత? 21 క్యూబ్ ఏమొస్తుందో మన అమౌంట్ వస్తుంది, రైట్. అంటే 20 క్యూబ్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 16,000 అయితే ఎట్లయితే లాజికల్గా 21 క్యూబ్ వాల్యూ అమౌంట్ అవుతుంది డైరెక్ట్. ఓన్లీ 21కి మళ్ళీ 20 క్యూబ్కి 21 క్యూబ్కి డిఫరెన్స్ తీసుకుంటే వచ్చేది ఇంట్రెస్ట్ అవుతుంది. కానీ నాకు డైరెక్ట్ 20 క్యూబ్ వాల్యూ ఇచ్చాడు. 21 క్యూబ్ వాల్యూ అమౌంట్ అవుతుంది. అమౌంట్ అంటే ఈ 1 రూపీ 20కి యాడ్ చేస్తే కదా వచ్చేది అమౌంట్.
ఈ మెథడ్ కూడా చెప్పాను. సో చూస్ ద బెస్ట్ మెథడ్ యాజ్ యూ విష్. ఓకే రైట్. ఇప్పుడు 20 క్యూబ్ ఇక్కడ 21 క్యూబ్ కదా. 20 క్యూబ్ మీనింగ్ ఏందమ్మా 8,000 అంతే కదా. 20 × 20 × 20 అంటే 8,000. సో లాజికల్లీ దిస్ కెన్ బి 8,000 అంటే 8,000 ఎన్నిసార్లు కట్ అవుతుంది, 2 సార్లు కట్ అవుతుంది. అంటే 21 క్యూబ్ 2 టైమ్స్ తీసుకుంటే సరిపోతుంది. సో నా ఇక్కడ ప్రాబ్లం వస్తుందని చెప్పి 21 క్యూబ్ క్యాలిక్యులేట్ చేయడానికి రావాలి, అప్పుడు చాలా ఇబ్బంది అవుతుంది కదా. 9,261 నాకు 21 క్యూబ్ ఐడియా ఉంది, 9,261. సో దాన్ని 2 టైమ్స్ తీసుకుంటే మళ్ళీ 18,522 వస్తుంది. అవునా, ఇట్లా నీకు మైండ్లో లేకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని దిస్ ఇస్ ద బెస్ట్ వే. ఈ క్యూబ్స్ అన్నీ మైండ్లో ఉండాలి మనం. సో ఇప్పుడు ఇది ఎప్పుడు సూటబుల్ అవుతుందని చెప్పా, ఫ్రాక్షన్ ఫామ్లో ఉన్నప్పుడు సూటబుల్ అవుతుంది. అంటే 16/2/3% కాంపౌండ్ ఇంట్రెస్ట్, 14/2/3% కాంపౌండ్ ఇంట్రెస్ట్ అట్లా ఇచ్చినప్పుడు మాత్రమే ఈ మెథడ్కి వెళ్తే నీకు టైం సేవ్ అయినట్టు అనిపిస్తుంది. బట్ లాజికల్గా అయితే ఇది బెస్ట్ అనమాట. రైట్. లేదు అంటే డైరెక్ట్ అమౌంట్ ఫార్ములా వేసుకుంటేనే అమౌంట్ ఫార్ములా వేసుకుంటాం. అమౌంట్ ఫార్ములా అంటే ఎట్లా, సో డైరెక్ట్ మనకి ఫార్ములాస్ వాడాం మనం. యాక్చువల్లీ జస్ట్ మీకు అవగాహన కోసం చెప్తున్నాము. డైరెక్ట్ ఏం చేస్తాం, 16,000 ఉంది. ఈ 16,000కి ఎంత పర్సెంట్, 5% కాబట్టి 105/100 ఇంటూ 105/100 ఎన్నిసార్లు, 3 సార్లు కాబట్టి 105/100. ఇలా కూడా వేయచ్చు, ఇలా కూడా చెప్పేయచ్చు. రైట్. డైరెక్ట్ అమౌంట్ వచ్చేస్తుంది, మీకు ఏది కంఫర్ట్ ఉంటుంది. మళ్ళీ అక్కడ 21 క్యూబే వేయాల్సింది మీరు. మీరు లేదు అంటే అంతకంటే ముందు మెథడ్ ఏంది, ఇప్పుడు 5% 2 ఇయర్స్కి 10.25 కదమ్మా. 10.25 ప్లస్ 5% ప్లస్ 10.25 ప్లస్ ఇంటూ 5%/100 తీసుకోవాలి. అప్పుడు ఇంకా చాలా హార్డ్ అవుతుంది స్టోరీ. సో దట్స్ వై డోంట్ యూజ్ దిస్ ప్రొసీజర్. మళ్ళీ దీనికి ఇంట్రెస్ట్ యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే ఈ మెథడ్ ఈజీ. 5% యాడ్ చేసుకుంటూ వచ్చేసి దాన్ని అమౌంట్కి యాడ్ చేసుకుంటే, ప్రిన్సిపల్ అమౌంట్కి యాడ్ చేసుకుంటే ఈజీ. రైట్. మేక్ ఇట్ సింపుల్. సో మెనీ వేస్ ఆర్ దేర్. ఏదైనా ఒకటి ఫాలో అవ్వండి. రైట్. ఫ్రాక్షన్స్ ఫామ్ ఉన్నప్పుడు మాత్రం ఇలా వెళ్ళండి, నార్మల్గా ఉంటే ఇలా వెళ్ళిపోండి, ఈజీ అయిపోతుంది. ఓకే, లెట్స్ చెక్ నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ అంటే ఎక్స్ప్రెషన్ అడుగుతున్నాను. రైట్ డౌన్ ద ఎక్స్ప్రెషన్ ఆఫ్ కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఆన్ P at R% per annum for n years, ద ఇంట్రెస్ట్ బీయింగ్ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు మామూలుగా మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఫార్ములా ఏంది, మా కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + R/100 to the power of n-1. అమౌంట్ అయితే ఏం తీసుకుంటాం, అమౌంట్ అంటే ఇట్లే కదా. అమౌంట్ అంటే నథింగ్ బట్ P × 1 + R/100 to the power of n. ఇది బై డిఫాల్ట్ n అనేది ఇయర్స్లో ఉంటుంది. రైట్. కానీ ఇప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అంటాడు. మా రెండింటికి క్వశ్చన్కి చెప్తున్నాను. హాఫ్ ఇయర్లీ ఒకసారి అడుగుతాడు, ఇయర్లీ అండ్ క్వార్టర్లీ అని అడుగుతాడు అన్నమాట. హాఫ్ ఇయర్లీ క్వార్టర్లీ అడిగినప్పుడు ఏం చేయాలంటే, ఇప్పుడు హాఫ్ ఇయర్లీ అనుకోండి, రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని హాఫ్ తీసుకోవాలి. అక్కడ ఎంత ఇచ్చినా సరే 20% ఇచ్చిండు, మేక్ ఇట్ సింపుల్, హాఫ్ 10% అలా అనమాట. రైట్. అంటే హాఫ్ ఇయర్లీ బేసిస్లో రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ బై 2 అవుతుంది. రైట్. ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఇయర్లో ఉంటాయని చెప్పాను కదా. ఇప్పుడు 1 ఇయర్కి ఎన్ని హాఫ్ ఇయర్స్ మా, 1 ఇయర్కి 2 హాఫ్ ఇయర్స్, 2 ఇయర్స్కి 4 హాఫ్ ఇయర్స్, 3 ఇయర్స్కి 6 హాఫ్ ఇయర్స్, 4 ఇయర్స్కి 8 హాఫ్ ఇయర్స్. అంటే లాజికల్గా ఎన్ కాస్త ఏమవుతుంది, ఇప్పుడు ఇక్కడ 2n అవుతుంది. బస్ ఎన్ ఏమవుతుంది, 2n డబుల్. అంటే n ప్లస్లో 2n వస్తుంది, r ప్లస్లో r/2 వస్తుంది. ఎందుకంటే హాఫ్ ఇయర్కి హాఫ్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ తీసుకోవాలి. నెంబర్ ఆఫ్ ఇయర్స్లలో ఉన్నప్పుడు అందులో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటే అన్ని పవర్స్ తీసుకోవాలి. అంటే లాజికల్గా ఇప్పుడు ఫార్ములా ఏమవుతుంది, ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది అన్నట్టు. సో అమౌంట్కి అయితే ఎక్స్ప్రెషన్ ఏమవుతుంది హాఫ్ ఇయర్లీకి, P × 1 + R/2/100 to the power of 2n అవుతుంది. లేదా ఇది అమౌంట్కి, లేదా కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఇదే కదా. కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఈజ్ ఈక్వల్ ఎంత, P × యాజ్ ఇట్ ఈజ్ ఆర్ ప్లస్ రాస్తాం, /2 రాస్తాం, 2n. సో 1 + R/2/100 to the power of 2n. ఇది ఎక్స్ప్రెషన్. మరి క్వార్టర్లీ అనగానే ఏం చేయాలి, క్వార్టర్లీ అంటే మీనింగ్ ఏమో /4 కదా. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఏం కావాలి, /4 కావాలి. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ /4 కావాలి. తర్వాత ఏంటంటే చాలా ఇంపార్టెంట్, ఒక ఇయర్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి, 4 క్వార్టర్స్, 2 ఇయర్స్లో 8 క్వార్టర్స్. అంటే లాజికల్గా 4 టైమ్స్ అన్నట్టు 4n వస్తుంది. ఇప్పుడు ఎస్ 4n ఇవి రిప్లేస్ చేయాలి. ఇది క్వార్టర్లీకి సంబంధించింది, ఇది హాఫ్ ఇయర్లీకి సంబంధించింది. సో ఇప్పుడు అమౌంట్ ఫార్ములా ఏమవుతుంది, ఇక్కడ అమౌంట్ ఈజ్ ఈక్వల్ టు P × 1 + R/100 R/4/100 to the power R/4/100 to the power of 4n. ఇది అమౌంట్. దానికి -1 పెట్టేసుకొని పే బ్రాకెట్లో పెట్టేసుకుంటే ఇక్కడ 2n + 4n వస్తుంది, R/4. ఇవి ఎక్స్ప్రెషన్స్ అన్నట్టు. రైట్. ఐ హోప్ అర్థమైంది అనుకుంటా. అంటే ఇక్కడ మీనింగ్ ఏంటంటే, క్వార్టర్లీ క్యాలిక్యులేట్ చేయడం, హాఫ్ ఇయర్లీ క్యాలిక్యులేట్ చేయడం ఏంటి అనే కాన్సెప్ట్ మీకు అర్థం కావాలంటే జస్ట్ ఎక్స్ప్రెషన్ రాసినా కదా, దీనిలో మీకు క్లారిటీ రాలేదు నాకు తెలుసు. కానీ ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒక క్వశ్చన్ తీసుకొని అప్పుడు మీరు క్లారిటీ వచ్చేస్తుంది. రైట్. సింపుల్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ మన ఇష్టం అనేది తీసుకున్నాము. ఇది ఇంట్రడక్షన్ పార్ట్ కాబట్టి ప్రాబ్లం ఏం లేదు.
ఒక పర్టికులర్ ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకుందాం. ఎంత తీసుకుందాం? లెట్స్ షేక్ 10,000 అనుకుందాం. 10,000 ఈజ్ ద ప్రిన్సిపల్ అమౌంట్, రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి లెట్స్ షేక్ 20%. ఓకేనా, జాగ్రత్త. ప్రిన్సిపల్ అమౌంట్ వచ్చేసేమో 10,000, రైట్. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ వచ్చేసి 20%, రైట్. అప్పుడు కాంపౌండ్ ఇంట్రెస్ట్ ఇయర్లీ టైం పీరియడ్ 2 ఇయర్స్కి ఎంత? ఇది క్వశ్చన్. జస్ట్ మీకు అర్థం కావడానికి కాంపౌండ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేట్ చేయాలి. ఇయర్లీ, కాంపౌండెడ్ ఇయర్లీ అని చెప్తాడు. అంటే చక్రవడ్డీని సంవత్సరం చొప్పున కౌంట్ చేస్తారంట. సంవత్సరం చొప్పున చక్రవడ్డీని లెక్కిస్తే వచ్చే చక్రవడ్డీ మొత్తం ఎంత అంటాడు. ఎన్నిటిపైన? 10,000 పైన. అప్పుడు మీరు 10% 2 ఇయర్స్ కానీ ఫటాఫట్ ఏం చేస్తారు మీరు? 10% 2 ఇయర్స్ అనగానే ఫస్ట్ 20% కదా. 20% 2 ఇయర్స్ 20 + 20 + 20 × 20/100 ఇదంతా 44% వస్తుంది. అంటే 100% 10,000 అయితే 44% ఎంత? ఇది కాంపౌండెడ్ ఇయర్లీకి, రైట్. ఒకవేళ కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని అడిగిన అనుకోండి అప్పుడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని, జాగ్రత్త, కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ అని టైం పీరియడ్ 2 ఇయర్స్ ఇచ్చింది అనుకోవాలి. ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి అక్కడ? 4 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. అంటే పవర్ 4 వస్తుంది అన్నట్టు లాజికల్గా. అంటే నువ్వు చాలా హార్డ్ అన్నట్టు కదా అక్కడ పాయింట్. అంటే ఇక్కడ లాజికల్గా వాడు కాంపౌండెడ్ 2 ఇయర్స్కి కాంపౌండెడ్ హాఫ్ ఇయర్ అని చెప్పేసి 2 ఇయర్స్కి అడుగుద్దాం వాడు. సో మ్యాక్సిమం మనం 3 ఇయర్స్ వరకు క్యాలిక్యులేట్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది కాబట్టి 1.5 ఇయర్ అని అడగాలి, లేదా 1 ఇయర్ అని అడగాలి. అంటే కాంపౌండెడ్ హాఫ్ ఇయర్ అని చెప్పేసి నెంబర్ ఆఫ్ ఇయర్స్ 1 అన్నాడు అనుకో, దాని మీనింగ్ ఏంటంటే ఆ 1లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్. బాగా అర్థం చేసుకోండి. అంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఫస్ట్ సడన్గా మనం ఏం చేయాలి? R/2 చేయాలి. అంటే ఏమవుతుంది? 10% అవుతుంది. ముందు రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ చేసినందుకు హాఫ్ ఇయర్లీ అన్నది కాబట్టి 1 ఇయర్ అన్నాడు అనుకో టైం పీరియడ్. దాంట్లో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. ఒకవేళ 1.5 ఇయర్ అని అనుకో ఎన్ని హాఫ్ ఇయర్స్ ఉంటాయి? 3 హాఫ్ ఇయర్స్ ఉంటాయి. అవునా? అంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ టైమ్స్ 3 అని అర్థం అక్కడ. ఓకేనా? 1.5 ఇయర్స్ 1 అయితే నెంబర్ ఆఫ్ టైమ్స్ 2 అన్నట్టు. అంటే 10%ని 2 ఇయర్స్ లాగా తీసుకోవాలి. ఇప్పుడు 2 ఇయర్స్ లాగా, కానీ లాజికల్గా 1 ఇయర్, కానీ దాంట్లో 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కదా. అంటే ఈ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ హాఫ్ తీసుకొని 2 టైమ్స్ తీసుకోవడం అనమాట. పాయింట్ అర్థమైంది అనుకుంటా. అంటే సేమ్ 10 + 10 + 10 × 10/100 దట్ ఈస్ నథింగ్ బట్ 21%. 100% వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ వాట్? బాగా అర్థం చేసుకోవాలి. 10,000. 100% వాల్యూ ఈజ్ గివెన్ యాజ్ 10,000. 21% వాల్యూ ఎంత? ఇది కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ 1 ఇయర్కి. అంటే 1 ఇయర్ ఈజ్ నథింగ్ బట్ 2 టైమ్స్. ఎందుకు 2 టైమ్స్ అంటే 1 ఇయర్లో 2 హాఫ్ ఇయర్స్ ఉంటాయి కాబట్టి 2 టైమ్స్ తీసుకున్నా. ఓకే, ఒకవేళ 1.5 ఇయర్స్ అడిగితే 3 టైమ్స్ తీసుకోవాలి. అంటే ఈ 21కి మళ్ళీ ప్లస్ 10 + 21 × 10/100 33.1 అవుతుంది. అంటే 3 ఇయర్స్ లాగా కౌంట్ చేస్తాం, కానీ 3 హాఫ్ ఇయర్స్ లాగా, ఎందుకంటే రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆల్రెడీ ఆఫ్ చేసినాం కదా. పాయింట్ అర్థమైంది అనుకుంటా. ఓకే, నువ్వు డైరెక్ట్ 20% తీసుకుని ఉంటే అది కాంపౌండ్ 1 ఇయర్లో అవుతుంది. అది పాయింట్, రైట్. ఇప్పుడు ఇదే క్వశ్చన్లో ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఇదే అర్థమైంది అనుకుంటా. ఆన్సర్ అవసరం లేదు, మనకి కాన్సెప్ట్ అర్థం కావాలి. క్వార్టర్లీ, హాఫ్ ఇయర్లీ అంటే అర్ధ సంవత్సరం ప్రకారం అని అర్థం అక్కడ. హాఫ్ ఇయర్ అంటే అర్ధ సంవత్సరం ప్రకారం, క్వార్టర్లీ అంటే త్రైమాసికం ప్రకారం అంటాడు. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదే క్వశ్చన్లో 9 మంత్స్కి అడిగినమా, 9 మంత్స్కి క్వార్టర్లీ అంటున్నాడు. క్వార్టర్లీ అంటే త్రైమాసికం పరంగా అని అడుగుతున్నాడు. అప్పుడు ఏం చేయాలి మీరు? రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ని /4 చేయాలి. అవునా? /4 చేస్తే 5%, రైట్. 5%. 9 మంత్స్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి చెప్పండి. క్వార్టర్ అంటే 4 మంత్స్. ఐ మీన్ 12/4 కూడా ఎంత మనకి 3 అంటే ఎవ్రీ 3 మంత్స్ని క్వార్టర్ లాగా తీసుకుంటాం. అవునా? అంటే ప్రతి 3 మంత్స్ క్వార్టర్ అయినప్పుడు 9 మంత్స్లో ఎన్ని క్వార్టర్స్ ఉన్నాయి? 3 క్వార్టర్స్. అంటే 3 టైమ్స్ కౌంట్ చేయాలి అన్నట్టు. కాంపౌండ్ ఇంట్రెస్ట్ సింపుల్. అంటే 100% వాల్యూ ఇదైతే ఎంత? 10,000 అయితే ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఇప్పుడు 5% చొప్పున ఎన్ని ఇయర్స్కి? 3 ఇయర్స్కి తీసుకోవాలి. 9 మంత్స్లో ఎన్ని 3 మంత్స్ ఉంటాయి? 3 మంత్స్ ఉంటాయి కదా, 3 సెట్స్ ఉంటాయి. అవునా? 1 ఇయర్ అయితే 4 సెట్స్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే లాజికల్గా వీడు కాంపౌండెడ్ హాఫ్ ఇయర్లీ లేదా క్వార్టర్లీ అడిగినప్పుడు మ్యాక్సిమం 1.5 ఇయర్స్కి, ఇది 1 ఇయర్కి, లేదా 1 ఇయర్ కూడా అడగొద్దు. 9 మంత్స్ అయితేనే ఆల్మోస్ట్ 3 టైమ్స్ అవుతుంది కదా. మరి 1 ఇయర్ అయితే 4 టైమ్స్ తీసుకోవాల్సి వస్తుంది. సో ఇది 5% చొప్పున 3 ఇయర్స్కి కౌంట్ చేసుకోవాలి. సో అప్పుడు 3 ఇయర్స్కి 5% చొప్పున కౌంట్ చేసుకోవాలంటే మనం థర్డ్ మెథడ్కి పోతాం. 5% 3 ఇయర్స్కి ఎందుకు కౌంట్ చేసుకోవాలంటున్నా? 3 టైమ్స్ ఎందుకంటున్నా? అంటే 9 మంత్స్లో ఎన్ని క్వార్టర్స్ ఉంటాయి? 3 క్వార్టర్స్ ఉంటాయి. బేసిక్ పాయింట్ అయితే అర్థమైంది కదా. ఎస్, హాఫ్ ఇయర్లీ బేస్ అంటే ఎన్ని ఇయర్స్ ఉంటే అన్ని డబుల్ తీసుకుని చేయాలి టైమ్స్. క్వార్టర్లీ బేస్ అంటే R/4 చేసిన తర్వాత ఆ గడిచిన ఇయర్స్లో ఎన్ని క్వార్టర్స్ వస్తే అన్నిసార్లు చేయాలి. ఇది కాంపౌండ్ ఇంట్రెస్ట్లో బేసిక్ ఎక్స్ప్రెషన్, రైట్.